లాస్ట్ ఇయర్ మిథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ ఈ రెండింటి కలయికతో వచ్చిన కల్కి 2898 AD మూవీ ఎంతటి పెద్ద విజయం సాధించిందనేది మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ మూవీలోని క్లైమాక్స్ సీన్ అయితే నా భూతో నా భవిష్యత్. అలాంటి క్లైమాక్స్ సీన్ని మనం ఇప్పటివరకు ఒక ఇండియన్ మూవీలో చూడలేదు. మేబీ ఇక ముందు కూడా చూడలేమేమో. ఆ మూవీ వరల్డ్ వైడ్గా 1200 కోట్ల కలెక్షన్స్ని సాధించింది. మొదటి పార్ట్ బిగ్ సక్సెస్ అవడంతో ఈ మూవీ సీక్వెల్పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక రీసెంట్గానే ఈ మూవీ రిలీజ్ అయి 1 year కూడా కంప్లీట్ అయింది. అండ్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు ఈ కల్కి 2898 AD సీక్వెల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్ని ఇచ్చారు. ప్రస్తుతం మూవీ టీం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో చాలా బిజీగా ఉన్నారని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవుతుందని, ఈ సీక్వెల్ మూవీ మొదటి పార్ట్ కంటే కూడా స్కేల్ అండ్ స్టోరీ టెల్లింగ్లో మరింత అంబిషియస్గా ఉంటుందని చెప్పారు. అంతేకాదు ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ ఈ ఇయర్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని, మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇంత తక్కువ టైంలో మూవీ రిలీజ్ అంటే కొంచెం కష్టమే, హోప్స్ పెట్టుకోమాకండి. అయితే ఈ సీక్వెల్కి సంబంధించి 35 to 40% షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయినట్టు ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన స్వప్న అండ్ ప్రియాంక దత్తులు గతంలో కన్ఫర్మ్ చేశారు. సో మూవీకి సంబంధించి రిమైనింగ్ 60% షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ కూడా ఫౌజీ అండ్ స్పిరిట్ వంటి ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండబోతున్నాడు. ఒకవేళ కల్కి 2898 AD పార్ట్ 2కి సంబంధించి కంప్లీట్ అయిన పార్ట్లో ప్రభాస్కి సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉండి అండ్ అతనికి సంబంధించిన షూటింగ్ పార్ట్ కేవలం కొద్దిగా మాత్రమే ఉంటే మేబీ అశ్విని దత్ గారు చెప్పినట్టు ఈ సీక్వెల్ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కే మన ముందుకు రావచ్చు. అండ్ ఇక రీసెంట్గా ఫౌజీ మూవీ షూటింగ్కి సంబంధించి ప్రభాస్ ఫోటో ఒకటి లీక్ అయింది. ఆ పిక్లోని ప్రభాస్ లుక్ని చూసిన చాలామంది ఫ్యాన్స్ మిర్చిలోని ప్రభాస్ని చూసినట్టుగా ఉందని చెబుతున్నారు. మరి ఫౌజీ మూవీలోని ప్రభాస్ యొక్క ఈ లుక్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే రీసెంట్ ఇయర్స్లో బాగా పాపులర్ అయిన యానిమేస్ చెప్పమంటే చాలామంది చెప్పేది సోలో లెవెలింగ్, డెమాన్ స్లేయర్, జుజుత్సు కైసన్, ఇలా కొన్ని యానిమీ పేర్లు ఖచ్చితంగా చెబుతారు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే యానిమీ నెక్స్ట్ బిగ్ యానిమీగా మారవచ్చు. ఈ యానిమీ నేమ్ వచ్చేసి ది లార్డ్ ఆఫ్ మిస్టరీస్. కొద్ది రోజుల క్రితమే ఈ సిరీస్లోని మొదటి 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. మొదటి ఎపిసోడ్ స్టార్టింగ్లో కొంచెం బోరింగ్గా, కన్ఫ్యూజ్గా అనిపించిన తర్వాత మాత్రం స్టోరీ ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. ముఖ్యంగా ఈ యానిమీలో విజువల్స్ మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. అయితే ఇది జపనీస్ యానిమీ కాదు, చైనీస్ యానిమీ. రీసెంట్ ఇయర్స్లో చైనీస్ యానిమీ కూడా బాగా పాపులర్ అవుతుంది. అండ్ ఈ యానిమీ కేవలం చైనీస్ లాంగ్వేజ్లో మాత్రమే ప్రస్తుతం అవైలబుల్లో ఉంది. మీరు ఈ యానిమీని క్రంచీ రోడ్లో చూడవచ్చు. ది లార్డ్ ఆఫ్ మిస్టరీస్ అనే పాపులర్ నావెల్ని బేస్ చేసుకొని సేమ్ అదే పేరుతో ఈ యానిమీని తీశారు. ఈ యానిమీ ప్లాట్ విషయానికి వస్తే జో మింగ్రూయ్ అనే అతను తన వరల్డ్ నుంచి మిస్టికల్ పవర్స్ అండ్ సీక్రెట్ సొసైటీ ఉన్నటువంటి విక్టోరియన్ కాలం నాటి ఇంగ్లాండ్ వరల్డ్లో చనిపోయి ఉన్న క్లీన్ మొరెట్టి శరీరంలోకి ట్రాన్స్మిగ్రేషన్ అంటే పరకాయ ప్రవేశం అవుతాడు. అండ్ అతను తన ట్రాన్స్మిగ్రేషన్ వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టి తన వరల్డ్కి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ వరల్డ్లో పోషన్స్ అండ్ రిచువల్స్ ద్వారా సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ని పొందిన బియాండర్స్ ఉంటారు. అలాగే ఇతను టారో క్లబ్ అనే ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేస్తాడు. సో అతను ఈ వరల్డ్కి సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ అతను ఈ వరల్డ్కి ఎలా వచ్చాడు, రియల్ క్లెయిమ్ మొరెట్టి ఎందుకు చనిపోయాడు, ఇలా ఈ వరల్డ్కి సంబంధించిన మిస్టరీస్ని కనిపెట్టి తన వరల్డ్కి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది ఈ యానిమీ ప్లాట్. ఈ యానిమీకి IMDbలో 9.2 రేటింగ్ ఉంది. అండ్ ఈ యానిమీ మొదటి సీజన్లో మొత్తం 13 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. ఈ యానిమీలో నెక్స్ట్ ఎపిసోడ్ జూలై 5th రాబోతుంది. అలాగే రిపోర్ట్ ప్రకారం పారామౌంట్ వద్ద 5 ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. వీటిలో ఒక ప్రాజెక్ట్ని మైకిల్ బేనే ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయబోతున్నాడు. మైకిల్ బే డైరెక్ట్ చేసిన 5 ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్ మంచి కలెక్షన్స్ సాధించాయి. అతను డైరెక్ట్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ డార్క్ ఆఫ్ ది మూన్ మూవీనే ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికీ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ. మైకిల్ బే ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్కి క్రిటిక్స్ నుంచి దారుణమైన రివ్యూస్ వచ్చినప్పటికీ అతని మూవీస్ మంచిగానే కలెక్షన్స్ రాబట్టేవి. లాస్ట్ నైట్ మూవీ తర్వాత మైకిల్ బే ఈ ఫ్రాంచైజీ నుంచి బయటకు వచ్చాక బంబుల్ బీ అండ్ రైజ్ ఆఫ్ ది బీట్స్ మూవీస్ ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చాయి. అయితే ఇవి రెండు కూడా మంచి కలెక్షన్స్ని సాధించలేకపోయాయి. మరి ఈ రిపోర్ట్ నిజమై మళ్ళీ మైకిల్ బేనే ఈ ఫ్రాంచైజీలోని మూవీని డైరెక్ట్ చేస్తే మరి ఇది ఎంతవరకు మూవీ కలెక్షన్స్పై ఎఫెక్ట్ చూపుతుందో చూడాలి. అలాగే డెవలప్మెంట్లో ఉన్న మరొక ప్రాజెక్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జిఐ జో క్రాస్ ఓవర్ మూవీ. ఈ క్రాస్ ఓవర్ చాలా కాలం పాటు నుంచి చర్చలో ఉంది. రైజ్ ఆఫ్ ది బీట్స్ మూవీ ఎండింగ్లో కూడా దీనిని టీజ్ చేశారు. నేనైతే ఈ క్రాస్ ఓవర్ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ డెవలప్మెంట్లో ఉన్న మరొక ప్రాజెక్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీని డైరెక్ట్ చేసిన జాష్ కూలీ డైరెక్ట్ చేయబోయే లైవ్ యాక్షన్ ట్రాన్స్ఫార్మర్స్ మూవీ.
ఇవే కాకుండా ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఎర్లీ స్టేజ్లో ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. మరి చూడాలి ఈ రిపోర్ట్లో ఎంతవరకు నిజముందనేది. అలాగే అగతా ఆల్ అలాంగ్ సిరీస్ ద్వారా మనకు ఆబ్రీ ప్లాజా డెత్ అండ్ జోలాక్ వికాన్ క్యారెక్టర్స్ పరిచయం అయ్యాయి. ఈ సిరీస్ ఎండింగ్లో ఈ 2 క్యారెక్టర్స్ కూడా మనకు కామిక్ యాక్యురేట్ కాస్ట్యూమ్లో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్స్కి సంబంధించి కొన్ని ఎర్లీ కాన్సెప్ట్ ఆర్ట్స్ రివీల్ అయ్యాయి. ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్లో మనకు ఈ 2 క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ స్టైల్ అవుట్ఫిట్లో కనిపిస్తున్నారు. ఈ ఎర్లీ కాన్సెప్ట్ ఆర్ట్స్లోని వీరి లుక్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ చాలా బాగున్నాయి. అలాగే రూమర్ ప్రకారం సోనీ పిక్చర్స్ వారు తీయడానికి ప్లాన్ చేస్తున్న ఆల్ స్పైడర్ మ్యాన్ స్పిన్ ఆఫ్ మూవీస్ని ఇంక్లూడింగ్ నల్ ప్రాజెక్ట్ని కూడా పాజ్ చేసింది. సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ నుంచి వచ్చిన మూవీస్ అన్నీ కూడా కమర్షియల్గా బిగ్ ఫ్లాప్స్ అయ్యాయి. కేవలం వెనమ్ మూవీస్ మాత్రమే సక్సెస్ అయినప్పటికీ ఈ వెనమ్ సిరీస్లోని ప్రతి మూవీ కూడా దాని ప్రీవియస్ మూవీ కంటే తక్కువ కలెక్షన్స్ని రాబడుతూ వచ్చాయి. సో ఇలా ఈ ఫ్రాంచైజీ కమర్షియల్గా ఫెయిల్ అవడంతో సోనీ ఈ డిసిషన్ తీసుకుందని చెబుతున్నారు. కాబట్టి ఈ ఫ్రాంచైజీలో ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉన్న ఎల్ మ్యూర్టో, ఏజెంట్ వెనమ్, స్పైడర్ ఉమెన్, నల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పాజ్లో ఉన్నాయి. అయితే ఈ న్యూస్ విన్నప్పుడు చాలామంది కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వడానికి బదులుగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. లైక్ సోనీ వారిని దయతలిచి ఈ డిసిషన్ తీసుకుందన్నట్టుగా. అయితే ఇది ప్రస్తుతానికి రూమరే. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో చూడాలి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.